నమస్తే మిత్రమాస్, బాగున్నారా అందరూ? నేను నుమాయిస్ షాపింగ్కి వెళ్ళాము. అండ్ లాస్ట్ సెకండ్ వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా చాలా క్రౌడ్ ఉందన్నమాట. అసలు వెళ్ళగానే ఫస్ట్ కనిపించింది మాకు ఈ లెదర్ బ్యాగ్స్ది. చాలా బాగున్నాయి, బట్ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. మనకి షాపింగ్ అంటే ఎంత క్రేజీయో, షాపింగ్ అంటే మనం అంటే క్రేజీ షాపింగ్ కాబట్టి అసలు ఎక్కడ తగ్గకుండా 1 గ్రామ్ జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, డ్రెస్సెస్, షూస్, శాండిల్స్, చెప్పల్స్ అలా అంటూ ఎన్నో రకాలు, అసలు ఎన్ని కొన్నామో తెలియకుండా కొనేసాము. బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక షాప్లో చూసి ఇంకో షాప్లోకి వచ్చేసరికి మళ్ళీ కొనాలనిపిస్తుంది, మళ్ళీ కొనేస్తున్నాము. అలానే ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకి కీ చైన్స్ అంటూ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ కానీ, బీడ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. చాలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్, ఆక్సిడైజ్ జ్యువెలరీస్, చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ డిఫరెంట్ బీడ్స్లో ఒరిజినల్ బీడ్స్ ఉన్నాయి, నార్మల్ బీడ్స్ కూడా చాలా అవైలబుల్. అండ్ ఖాదీ మహోత్సవం అనే ఒక స్టాల్లోకి వెళ్ళాము. అక్కడ మల్టిపుల్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి పెట్టారనమాట. సో ఇది చూసా, కాశ్మీర్ దుప్పట చాలా బాగుంది. అండ్ పక్కన స్టాల్లో చూస్తే అన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ట్రైన్ రైడ్ కూడా అవైలబుల్ ఉంది, కానీ ట్రైన్ రైడ్ ఎక్కితే మాత్రం మనం షాపింగ్ చేయలేము. జస్ట్ తిరగడానికి అయితే బాగుంటుంది. షాపింగ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం పక్క తిరగాల్సిందే, కాళ్ళు నొప్పులు తెచ్చుకోవాల్సిందే. అలానే ఒక చాక్లెట్ క్యాండీతో మా వాడు ఫుల్ ఖుషి అయిపోయినాడు. వాడికి ఇప్పిస్తే చూడండి, మీ ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్గా తింటున్నాడు వాడు చిన్నోడు. అండ్ డ్రెస్సెస్కి వచ్చేసరికి ఎన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. షూజెస్ కానీ, శాండిల్స్ కానీ, సోలాపూర్ చెప్పల్స్ కానీ, అసలు చెప్తున్నా కదా ఎంత బాగుందో. అసలు చూస్తుంటే కొనబుద్ధి అవుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న షాపింగ్స్కి పిల్లలకి, మనకి జ్యువెలరీస్, ఈ చిన్న చిన్న బ్యాగ్స్ చూడ ఎంత బాగుందో. ఇందులో మొత్తం కంప్లీట్ బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. బాగున్నాయి అవి కూడా. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఫుడ్ స్టాల్స్ కోసం ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంది. అలానే ఫుడ్ కూడా ఓకే, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఫైనల్గా రైడ్స్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా రైడ్స్కి వచ్చేసరికి మాకున్న ఓపిక మొత్తం అయిపోయిందన్నమాట. సో మామూలుగా తిరగలేదండి. మినిమం 4 to 5 hours తిరగడం జరిగింది. సో ఇక ఓపిక ఎలా ఉంటుందో చెప్పండి మీరే. మాకు ఉంటుందా అసలు? అమ్మో, అస్సలు కాలేకపోయింది మా ఓపికకి. అప్పటికి ఇక పిల్లల కోసం, మా కోసం ఇక రైడ్స్ వెళ్ళాలి అన్నట్టు వెళ్ళామన్నమాట. ఇది చూసారా ఎలా ఉందో? పైకి వెళ్ళి కిందికి వస్తుంది. యాక్చువల్గా ఇది ఫ్లవర్ లాగా రౌండ్గా తిరుగుకుంటా వెళ్తుంది, పైకి వెళ్ళి కిందికి వస్తుంది. రైడ్స్ అంటే అందరికీ ఇష్టమే, కానీ రైడ్స్ చేయడము ఇష్టమే. రైడ్స్లో నుంచి బయటికి వస్తున్నప్పుడు కూడా, కళ్ళు తిరుగుతప్పుడు కూడా బాగానే ఉంటుంది. హెలికాప్టర్ రైడ్ అండ్ కొలంబస్, జాయింట్ వీల్స్ అలా చెప్పడుతూ ఉంటే ఇలా ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది మాత్రం నెంబర్ 1 హైలైట్ మొత్తానికి రైడ్స్లో. డేంజర్ అని అసలు ఏమన్నా ఉందా అసలు? చెప్తున్నా కదా, చూస్తుంటేనే కళ్ళు అమ్మ అనిపించింది. ఇంకా దాంట్లో కూర్చుని మనం రైడ్ చేస్తే మాత్రం దానిలో ప్రాణాలు పోయినట్టే అనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా డేంజర్గా ఉంది. కానీ థ్రిల్ కోసం ఎక్కాలి అంటే మాత్రం పక్కా డే చేయాల్సిందే. నేనైతే అదే చెప్తాను. థ్రిల్ కావాలంటే డేంజర్ చేయాల్సిందే. మనం డేంజర్ చేయకపోతే ఏ థ్రిల్ రాదు మనకి. అంతేనా? ఏమంటారు మీరు కూడా? అవును కదా. ఈ హెలికాప్టర్ రైడ్లో మా పిల్లలు ఎక్కారనమాట. అక్క వాళ్ళ 2 పిల్లలు, మా బాబు. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. నుమాయిస్ షాపింగ్లో ఏంటి అంటే, మనము ఎక్కడెక్కడ నుంచో ఎన్నో స్టాల్స్, కొన్ని వేల స్టాల్స్ ఉంటాయి. సో ఒక స్టాల్లో ఉన్న మోడల్ ఇంకో స్టాల్లో ఉండదు, ఇంకో స్టాల్లో ఉన్న మోడల్ ఇంకో స్టాల్లో ఉండదు అనమాట. సో నుమాయిస్ అంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఎక్కడి నుంచో వచ్చి పెట్టారు కాబట్టి ఈ 1 month మామూలుగా క్రేజీ ఉండదు. హైదరాబాద్లో లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అంటేనే ఇది మనకు తెలిసింది కాబట్టి. సో నెక్స్ట్ ఈ ఇయర్ ఎలా మిస్ అయిపోయినదో, ఒకవేళ మిస్ అయిపోతే అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ ఒక్కసారైనా ట్రై చేయండి. వెళ్తే ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఏంటంటే మనకు తెలియని చాలా చూడొచ్చు. అండ్ మనకి బయట ఎలాంటి మోడల్స్ నడుస్తున్నాయి, ఎలాగా దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది,
ఓకే ఇది ఇట్లా అది అట్లా అన్నట్టు. షాపింగ్ స్టాల్స్ ఎన్ని ఉన్నాయో ప్రైజెస్ కూడా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, ఎక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎలా కొనాలనుకుంటే అలా అనమాట. 5 రూపీస్ నుంచి కొనే వాళ్ళని కొనచ్చు. 10 రూపీస్, 100 రూపీస్, 2000, 3000, 1 lakh కొనే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ రైడ్ కొలంబస్ రైడ్ అనమాట. మా పిల్లలందరూ ఎక్కారు ఇందులో. సో మామూలు ఎంజాయ్ చేయలేదు వాళ్ళు, ఫుల్ ఎంజాయ్ చేశారు. కొలంబస్ అంటే చూడడానికి ఉయ్యాల ఊగినట్టే అనిపిస్తుంది, కానీ ఉయ్యాల లాగానే ఉంటుంది, కానీ ఉయ్యాల కాదు అది. అది ఒక టైప్ ఆఫ్ పైకి పోవడం కిందికి రావడం అన్నమాట. కొంచెం పైకి పోతుంటే బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ రివర్స్లో ఉల్టా వస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ అటు ఇటు చేసేసి బయటికి అయితే వచ్చేసాము. 4 hours తర్వాత బయటికి వచ్చేసరికి మాకు చుక్కలు కాదు కదా, అసలు నడవడానికి ఓపిక కూడా లేదు. అండ్ చూడండి ల్యాంతర్స్ ఎంత బాగున్నాయో. బయట కూడా చాలా క్రౌడింగ్ ఉంది. అలానే రకరకాలైన షాపింగ్స్ ఉన్నాయి అసలు రోడ్ సైడ్ మొత్తం. రోడ్ సైడ్ షాపింగ్ కూడా మస్తు అంటే డిఫరెంట్గా అనిపించినాయి అనమాట. పిల్లలకు సంబంధించినవి, మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అండ్ ఫ్లవర్ వాషెస్ కానీ అంతా చాలా క్యూట్ ఫ్లవర్ వాషెస్ బాగున్నాయి అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.